ఉండడం మటుకు ఆయన పెట్టినా పెట్టకపోయినా ఆయనే మాకు కావాలి. ఎవరు కావాలి? చంద్రబాబు నాయుడా జగన్? ఎందుకని రావాలి జగన్? ఆయన చేసి కొన్ని మంచి పనులు ఉండి తిని అబద్ధం ఆడకూడదు, తిన్నోడని మర్చిపోకూడదు. ఏం చేశాడు జగన్ వచ్చాక? అసలు ఏం చేసిండో ఆయనకు తెలుసు, భగవంతుడు తెలుసు, మాకు తెలుసు. అది పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షన్ 3000 వస్తుంది. 3000 వస్తుంది. 3000 డబ్బులు తీసుకొని వడ్డీలకు తిప్పుకుంటున్నారంట ముసలోళ్ళంతా. వడ్డీకి ఇస్తున్నారు లేదయ్యా, కానీ కొడుకులు పెట్టకపోయినా అవి తిని కథ. కొడుకులు పెట్టట్లేదు ఇప్పుడు. స్వార్థం వాళ్ళది. అన్నం తమ్ముడు స్వార్థం అంటే తల్లిదండ్రులు స్వార్థం. పెట్టినాడే తల్లిదండ్రి, పెట్టినాడు ఏం లేదు. ఆయన పెట్టినా పెట్టకపోయినా 3000 పింఛన్ పంపిస్తాడు. అంటే కొడుకులు పెట్టేది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తున్నాడు. అసలు 3000 ఎందుకు వాళ్ళకి అవ్వాతాతలకి అంటున్నారు అంటారు. వాళ్ళు పెట్టక ఈడు మధ్యలో ఈడు దాటానికి అంతే. ఓకే, మరి చంద్రబాబు వస్తే 5000 ఇస్తాడంట. ఇటు వాళ్ళ అభిమానులు వాళ్ళు కూడా అంతే వేసుకుంటారు. ఎవరు అభిమానం వాళ్ళే. మరి జగన్ ఓడిపోతాడా? ఓడిపోతాడు. ప్రజా తీర్మానం ఎలా ఉంది మరి నీకు? ఓడిపోతాడన్నా గెలుస్తాడన్నా? ఆయన గెలుతుడు. మరి ఇంతకుముందు పెన్షన్ ఎలా ఇచ్చేవాళ్ళు మీకు? ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళ? ఫస్ట్ ఆఫీస్ కాడ పడుకాపులు కాసి అందింది అందరికి ఒత్తిడి. మరి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. మరి వాలంటీర్లు దోచుకుంటున్నారంట మీ దగ్గర డబ్బులు. వస్తుంది వాళ్ళు కాయటం అంతేగాని వాళ్ళు 5000 చేస్తారు. మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం ఉందా? ఉందయ్యా. ఏదైనా ఇంటికి వచ్చి ఏది వచ్చినా కానీ తమ్మేపించుకొని ఇస్తాను. మరి వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదంటున్నారుగా. అంటారు చెప్పడం అభిమానం లేని వాళ్ళు అంటారు. ఆయన మీద ఉన్నోళ్ళు ఈయన మీద వాళ్ళు ఇచ్చినా చెప్పినా మాకు ఫైనల్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు.